నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు హిందూపూర్లో అంటే వైసీపీలోకి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లాగడానికి చూస్తే కానీ రివర్స్లో తనకే షాక్ ఇస్తున్నారు. ఇంతకీ అక్కడ పరిస్థితులు ఏమైనా ఏంటి అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నాం, రోజు ఒక టాపిక్ అయినా మనం మాట్లాడుకుంటున్నాం. వైసీపీ నుంచి వెళ్ళి చాలామంది బయటకు వచ్చేస్తున్నారని. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే హిందూపూర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఏంటంటే అక్కడ వెళ్ళి పెద్దిరెడ్డి గారు ఒక 6 రోజులు అక్కడ ఉండి టీడీపీ నాయకుల్ని తన వైపు అంటే వైసీపీ సైడ్ మళ్లించుకోవాలని ట్రై చేస్తున్న క్రమంలో అనూహ్యంగా ఈయనకే షాక్ ఇచ్చేసి వైసీపీ నేతలు టీడీపీలోకి చేయడం జరుగుతుందని ఆల్రెడీ కొంతమంది వెళ్ళారని కూడా మనకి సమాచారం అందుతుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అసలు ఇది ఏ పార్టీ అయినా సరేనమ్మా, ఎన్నికల ముందు ముఖ్యంగా కొంతమంది సీనియర్ అంటే అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని కొట్టేస్తే ఇప్పుడు ఎప్పుడైనా సరే మిలిటరీలో కానీ ఏదైనా కానీ మన యుద్ధాల్లో ఎవరిని ముందు కెప్టెన్స్ని అంటే ముందు వరుసలో ఉండే నాయకుల్ని దెబ్బతీయాలని చూస్తారు. అప్పుడు మిగిలిన సైనికులు చల్లా చెదురైపోతారు. సేనాధిపతిని కొట్టాలి, అట్లా సేనాధిపతినో రాజునో లేపేశారనుకోండి, సహజంగా ఇక కకావికలు అయిపోతారు. అట్లా ఈ ప్రతి పార్టీ ప్రయత్నిస్తే అవతల పార్టీలో ముందు ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు గారు, సపోజ్ బాలయ్య, లోకేష్, అట్లాగే అచ్చెన్నాయుడు, ఇలా ముఖ్యమైన నాయకులు టాప్ లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ నియోజకవర్గాల్లోనే కనుక డిఫీట్ చేసేస్తే రేపు అసెంబ్లీలో కూడా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. రెండోది ఏంటంటే ఒకవేళ ముఖ్యమంత్రి అవ్వాల్సి వచ్చినా మంత్రులు అవ్వాల్సి వచ్చినా పెద్దలు లేకుండా ఉంటుంది అనేది. ఒకవేళ పార్టీ గెలిచినా కూడా వీళ్ళని టార్గెట్ చేసేస్తే ముఖ్యులు ఉండరని అది ఎవరైనా చేసే ప్రయత్నం. అంతకుముందు కూడా ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు హిందూపూర్లో ఆ ప్రయత్నం చేశారు. అక్కడ కొంతమంది మహిళలు మా ఊరికి రోడ్డు వేయలేదు, ఎంత 2 కిలోమీటర్న్నర రోడ్డు కూడా వేయలేదు, నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు రోడ్డు మాకు ప్రకటించు, మంజూరు చేస్తే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళను అని ఆయన కారుకు కూడా అడ్డం పడ్డారు. ఒక మహిళా నాయకురాలు ఇంటికి భోజనానికి వెళ్తే మండల అధ్యక్షురాలు. అట్లా గతంలో కూడా జరిగింది ఇది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన టీడీపీ వాళ్ళని ఎంతైనా ఇస్తాం మీకు రండి ముఖ్యుల్ని అంటే ప్రతి నియోజకవర్గంలోనూ లేకపోతే ప్రతి మండలంలోనూ ముఖ్య నాయకులకి బేరం, మీకు పదవి ఇస్తామనో డబ్బులు ఇస్తామనో మీరు రండి, ఎందుకంటే ముందు బాలయ్యని అక్కడ ఓడిచేసేయాలని. అయితే ఇది పెద్దగా వాళ్ళకి పాత్రలా మేము అంటే వైఎస్ఆర్సీపీ మీదే కొంత విముక్తి ఉంది. రెండోది ఆ పార్టీ పెద్ద గెలిచే పరిస్థితి కనపట్టలేదని వాళ్ళ హిందూపూర్లో ఒక కౌన్సిలరే అవతల పార్టీలోకి వెళ్ళిపోయాడు. అతన్ని పోలీసులతో కూడా బెదిరించారు, నువ్వు వెళ్తే కనుక నీ మీద ఇట్లా కేసులు పెడతాం అట్లా కేసులు పెడతాం అని బెదిరించారు. అయినా సరే మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే నాకు బాలయ్య ఉన్నాడు నా మద్దతుగాను, నేను టీడీపీలోకి వెళ్ళిపోతానని. అంటే అతని ధైర్యం ఏంటంటే మళ్ళీ రేపు తెలుగుదేశమే అధికారంలోకి వస్తున్నప్పుడు ఒకవేళ వీళ్ళు కేసు పెడితే మాత్రం ఎంత, ఏదో 1 రోజు 2 రోజుల్లో జైల్లో ఉండి వస్తాను, ఆ తర్వాత కేసు తీసేస్తారు కదా. పోలీసులను పిలిపించి అడిగినా అవునండి వాళ్ళు పెట్టమని పెట్టాను తప్ప ఈయన చేసింది ఏం లేదని, అట్లా తీయించేసుకుందాం అనే ఉద్దేశం మీద ధైర్యం అది. అంటే ఇక్కడ హిందూపూర్ అనే ప్లేస్ చూసుకుంటున్నారు సార్, బాలకృష్ణ గారికి అది కంచుకోట లాంటిది. ఎన్నిసార్లు అయినా అక్కడ రామారావు గారు కూడా గెలిచారు, అక్కడనే గెలుస్తూ ఉంటారు. సో అలాంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ ముఖ్య నేతల్ని వైసీపీలోకి లాక్కోవాలని చూడడం అంటే ఇది అవివేకం అనుకోవచ్చు. అంటే రారు కదా నార్మల్ గా. అట్లా ఉండదమ్మా, ఇప్పుడు చేసే రాయబారాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు. ఇప్పుడు ఇందిరాగాంధీ కుటుంబానికి రాయబేరిలి నియోజకవర్గం ఎట్లాగో హిందూపూర్ ఎన్టీ రామారావు గారి కుటుంబానికి అట్లాంటి నియోజకవర్గం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గెలిచాడు అక్కడ, తర్వాత హరికృష్ణ గారు గెలిచాడు అదే కుటుంబం నుంచి, మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా గెలిచారు. అంటే 3 గెలిచారు. చెప్పాను కదమ్మా ఇంతకుముందు యూపీలో రాయ్బెరిలి, అప్పుడు ఇందిరాగాంధీ గారు గెలిచారు, తర్వాత రాయ్బెరిలిలో రాజీవ్ గాంధీ సోనియా గాంధీ గెలిచారు. ఐ థింక్ 1 టైము రాహుల్ గాంధీ కూడా గెలిచినట్టుంది. అంటే అంత ఒక ఇదే అనమాట వాళ్ళకి కొన్ని నియోజకవర్గాలు. అమేథీ ఒకటి. అంటే అక్కడ వాళ్ళ నేతలు అంత గట్టిగా అంత మంచి పేరు తెచ్చుకున్నట్ట, లేకపోతే వాళ్ళకి ఫ్యాన్స్ అంతగానే ఉంటారు అనుకుంటారా? వచ్చా సార్ మనం అంటే ఒక అభిమానం అమ్మ, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సెంటిమెంట్. ఇప్పుడు కడప జిల్లా ఉంది, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబం అంటే ఒక క్రేజ్, జనంలో ఒక అభిమానం, ప్రేమ, వాత్సల్యం
అలా అన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు ఆ మొన్న మర్డర్ జరిగిన తర్వాతే కొంచెం వాళ్ళ కుటుంబం అంటే కొంత ఎవర్షన్ వచ్చింది. అది కూడా సొంత కుటుంబ సభ్యులు చంపారంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అందులో రాయలసీమలో ఏంటంటే ఇతర ప్రాంతాలకి రాయలసీమకి తేడా ఎంత ఫ్యాక్షన్ ఉన్నా అనుకుంటారు కానీ వాళ్ళకుండంత ప్రేమలో అభిమానాలు ఎవరికి ఉండవు. అందరూ ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఎంతో బాగా జరుపుకునేవాళ్ళు. లార్జర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడున్నా వచ్చేవాళ్ళు, ఎంతో ఆనందంగా గడుపుతారని పేరు వాళ్ళకి ఐక్యతకు మారిపోయారంటే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ వాళ్ళ సొంత వైఎస్ఆర్ గారి బిడ్డల్లోనే ఇద్దరే ఉంటే ఇద్దరిలోనే పెద్ద తేడా ఉంది. అవును సార్. తర్వాత తమ్ముడిని చంపింది ఎవడో బయట వాళ్ళు కాదు, సొంత కుటుంబ సభ్యులు అనేది ఇప్పుడు కేసులు కూడా ఫైల్ అయింది. కుట్ర చేసింది ఇదంతా. ఒక 40 కోట్ల రూపాయలు సుపారీ కూడా ఇచ్చారనేది కూడా బయటపడింది. బయట ఎవడు చేస్తారు 40 కోట్ల సుపారీ ఇచ్చారంటే అంత డబ్బు ఎవరికి ఉంటుంది, అంత కక్ష ఎవరికి ఉంటుంది. అదే తర్వాత దాన్ని బయట ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినప్పుడు మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పాడు. ఇవాళ పోలీసులు అనేక కేసులు ఎట్లాంటి అక్రమ మాటలు మాట్లాడితే అన్యాయమైన మాటలు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు సిబిఐ మరి ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఇదంతా విజువల్స్ అన్ని టీవీ ఛానల్స్లో ఆర్కీవ్స్లో ఉన్నాయి. ప్లే చేసి చూసి మరి చెప్పారు కదా, మీరు ఏ రుజువులు ఆధారాలతో చెప్పారు, మీరు మాకు ఇవ్వండి ఆధారాలు, మేము ఇచ్చేస్తున్నాం. ఒకవేళ కనుక అట్లా కాకుండా కనుక మీరు అబద్ధం చెప్పుంటే ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి వేరే వాళ్ళ మీదకి చెప్పి మమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి చేశారని ఆయన మీద కూడా కేసు పెట్టచ్చు. ఎందుకంటే అది ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారు కదా. అంటే వీళ్ళు ఇప్పుడు దొంగ ఇటేపుకు పారిపోతే నేను చూశాను ఇటు పారిపోయానని నేను చెప్పాను అనుకోండి, అసలు దొంగ ఇటు పారిపోలేదు నువ్వు ఎట్లా చూడగలుగుతావు అంటారు కదా. వెళ్ళి మెంబర్స్ అక్కడి నుంచి పట్టుకొస్తారు, నేను చూశాను ఇక్కడ వాదిస్తున్నా యువతల పోలీసులతో. అప్పుడు పోలీసులు ఏమనుకుంటారు, వీడు కావాలని మనని దొంగను తప్పించడానికి వాడికి ఏదో సంబంధం ఉంది, అందుకనే ఇటు వెళ్ళాడని చెప్పాడు ఆడు అటు వెళ్తేనా అనుకుంటారు కదా. అట్లా ఇప్పుడు ఆయన మీద మరి ఏ చర్య తీసుకోవట్లేదు కదా. పార్టీ మెంబర్స్ని ఇట్లా బెదిరించడం ఇవన్నీ చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఒక పార్టీ పట్ల అభిమానం ఉన్నప్పుడు ఎవడు ఎటు ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్తూ ఉంటారు. అది అట్లా మనం అంతవరకు అట్లా అర్థం చేసుకో. ఇప్పటివరకు చూసుకుంటే ఇట్లా అవ్వడం అంటే ఎవరైతే అక్కడికి వెళ్ళి వాళ్ళ పార్టీ నుంచి తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఇలా షాకులు తగులుతుంటే పరిస్థితి ఏంటి సార్? అసలు నెక్స్ట్ వాళ్ళ స్టెప్ ఎలా ఉండబోతుంది సార్? అసలు ఇవి చాలాసార్లు జరుగుతాయేమో. ఇప్పుడు మనం టార్గెట్ చూసి కొడతా ఉంటాం వేటలో, అది ఒకసారి తగలవచ్చు తగలపోవచ్చు, 50-50. ఒక్కోసారి ఆ బుల్లెట్ వెనక్కి వచ్చి కాల్చిన వాళ్ళు చనిపోయిన సంఘటనలు కూడా పోలీస్ అధికారులకు కూడా జరిగింది. క్లీన్ చేస్తుంటే మిస్ఫైర్ అవుతాయి, ఒకసారి బ్యాక్ ఫైర్ కూడా అవుతాయి కొన్ని. ఒక్కోసారి బుల్లెట్లు వెనక్కి వచ్చి ఫైర్ చేస్తున్న వాళ్ళు కూడా చనిపోతారు. అట్లాగే ఈ ప్రయత్నంలో కూడా ఇప్పుడు అటు నుంచి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు మరి జనరల్గా వాళ్ళు ఇటు ఎందుకు వస్తారు? ఇటాళ్లే ఇంకా సేఫ్. ఇప్పుడు వాడ ఇది మునుగుతుంది, అదేమో సెయిల్ అవుతుందనే నమ్మకం ఉంది, అది గట్టిగా కనపడుతుంది. ఇది ఒక చెక్క ఊడిపోయింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపలికి, ఇక ఎవడ ఆపగలడు? గబాల్ని దూకేసి అవతల పడవలోకి ఎక్కుతాడు ఎవడైనా, అంతే కదా. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన చాలా సీనియర్ లీడర్, చాలా అంటే రాజశేఖర రెడ్డి గారికి ఆల్మోస్ట్ సమకాలికుడు. ఆయనకి ఎంత అనుభవం ఉందో వయసు ఉందో అంత అనుభవం ఉన్న వయసు ఉన్న ఆయన ప్రయత్నం అయితే చేస్తాడు. ఒక పెద్ద ఆయనగా పార్టీలో ఉన్నాడు కాబట్టి. ఒక పరిస్థితిలో రామచంద్రారెడ్డి గారు మాత్రం వైఎస్ఆర్సీపీలో ఎన్నాళ్ళు ఉంటాడని ఎవరు చెప్పగలడు? ఆయన మనసు బాధ కలిగిన రోజున ఆయన కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరు ఏ పార్టీకి శాశ్వతం కాదు కదా. అది ఇప్పుడు సొంత కుటుంబంలోనే గతంలో 2019లో కాళ్ళకి బలపాలు కట్టుకుని చేతిలో బైబిల్ పట్టుకుని నా బిడ్డని సీఎం చేయమని చెప్పిన విజయం గారు వాళ్ళ మరి ముందు వరుసలో లేరు కదా, షర్మిల గారు కూడా లేరు. ఈ రాజకీయంగా ఇవన్నీ కుటుంబాల్లో మార్పులు చేర్పులు, కొన్ని అపార్థాలు, నిజాలు కూడా ఉండొచ్చు, అపార్థాలు కాదు, ఇలాంటివి జరుగుతాయి. ఇక ఇదంతా ఒక మన నిజ జీవితంలో జరిగేలాగానే ముందు సాగాలి. అంతే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ మన వీక్షకులు